హాయ్ అండి, అందరికీ నమస్తే. మన సన్సిరీ ప్రాజెక్ట్స్ వారు పరిటాలలో ఒక ప్రాజెక్ట్ ఇవ్వబోతున్నారండి. మొత్తం 28 ఎకరాల ప్రాజెక్టు, హైవే ఫేసింగ్ ప్రాజెక్టు చూస్తున్నారు కదా. నేషనల్ హైవే మనకు ఆనుకుని ఉంటుంది ప్రాజెక్ట్కి. ప్రాజెక్టు సంక్రాంతి తర్వాత లాంచ్ చేయబోతున్నారండి. మొత్తం 28 ఎకరాల ప్రాజెక్టు, ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ లేఅవుట్స్. చూస్తున్న ప్రాజెక్ట్లో మనకు ఓపెన్ ప్లాట్స్, సింప్లెక్స్ హౌసెస్ కంపెనీ తరపున ఇవ్వబోతున్నారు. సన్సిరీ ప్రాజెక్ట్స్ వారు ఎక్కడ ప్రాజెక్ట్ని టేకప్ చేసినా కూడా లొకేషన్ వైజ్గా చూసుకొని ప్రాజెక్ట్ని లాంచ్ చేస్తారు. నేషనల్ హైవేకి అలానే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉన్న ప్రాంతాల్లోనే మన ప్రాజెక్ట్స్ లాంచ్ చేస్తారు. చూస్తున్న ప్రాజెక్టు పరిటాల ఊరికి దగ్గరలో ఉంటుంది. అలానే పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్కి నియర్ బై వస్తుందండి ప్రాజెక్టు. చూస్తున్న ప్రాజెక్ట్కి నియర్ బై చూస్తున్నారు కదండి, ఎంవీఆర్ కాలేజ్, అలానే అమృత్సా ఇంజనీరింగ్ కాలేజ్కి నియర్ బై ఉంటుంది. అలానే నేషనల్ హైవేకి ఆనుకుని ఉంటుంది ప్రాజెక్టు. బడ్జెట్లో ఉండబోతున్నాయండి ఓపెన్ ప్లాట్స్, తక్కువ ధరలో ఉండబోతున్నవి. ప్రాజెక్ట్లో ఇచ్చే ఎమ్యూనిటీస్ చూద్దామండి. 40 ఫీట్ రోడ్స్ ఇస్తారు, కస్టమర్ నేమ్తో నేమ్ బోర్డ్స్ ఇస్తారు. ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తం కూడా కాంపౌండ్ వాల్ కంప్లీట్ చేసిస్తారు. కస్టమర్ నేమ్తో నేమ్ బోర్డ్స్ విత్ ఎల్పీ నెంబర్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. అలానే ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తం కూడా గ్రీనరీగా మెయింటైన్ చేస్తారు. వాకింగ్ జాగింగ్ ఏరియాస్ ప్రొవైడ్ చేస్తారు. లొకేషన్ హైలైట్స్ చూద్దామండి. పరిటాల ఊరికి దగ్గరలో ఉంటుంది. అలానే మనకు ఔటర్ రింగ్ రోడ్ అండ్ ఇన్నర్ రింగ్ రోడ్డుకి నియర్ బై వస్తుంది. హైదరాబాద్ టు విజయవాడ 6 లైన్గా శాంక్షన్ అయిందండి. సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా సూపర్గా ఉండబోతుంది. కొత్తగా నిర్మించబోయే రైల్వే లైన్ ఎరుపాలంటూ మనకు నంబూరు వరకు రైల్వే లైన్ కనెక్టివిటీ ఇచ్చారు. అమరావతిలో భాగంగా ఆ ప్రాజెక్ట్ ఇచ్చారండి. మన ప్రాజెక్ట్కి నియర్ బై వస్తుంది. అందుబాటు ధరలో కూడా ఉండబోతున్నాయి ఈ ప్రాజెక్ట్లో. ప్రాజెక్ట్ లాంచింగ్ అతి త్వరలో ఉండబోతుందండి. పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్కి నియర్ బై వస్తుంది మన ప్రాజెక్టు. అలానే నేషనల్ హైవే మన ప్రాజెక్ట్కి ఆనుకునే ఉంటుంది. మొత్తం 28 ఎకరాల ప్రాజెక్టు, మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. అందుబాటు ధరలో ఉండబోతున్నాయి ప్రైజెస్. స్టార్టింగ్లో ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ ఉంటవి. అలానే ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ అనేవి మనకు అవైలబుల్లో ఉంటాయండి. ప్రాజెక్ట్ కొంచెం డెవలప్ చెందాక ప్రైజెస్ పెరుగుతాయి. అలానే మనకు ఈస్ట్ ఫేసింగ్ బిట్స్ అనేవి అవైలబుల్ ఉండవు. సో అందుబాటు ధరలో ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉంటాయి, నార్త్ ఈస్ట్ కార్నర్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. ప్రాజెక్ట్స్ స్టార్టింగ్లో వస్తాయండి. సో మిస్ చేసుకోవద్దు. అందుబాటు ధరలో ఉన్న ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. నేషనల్ హైవేకి ఆనుకుని ఉన్న ప్రాజెక్టు, ఔటర్ రింగ్ రోడ్ అండ్ ఇన్నర్ రింగ్ రోడ్, కొత్తగా నిర్మించబోయే రైల్వే లైన్కి, అలానే 6 లైన్ శాంక్షన్ అయిన హైదరాబాద్ టు విజయవాడ నియర్ బై ఉన్న ప్రాజెక్టులో మిస్ చేసుకోవద్దు. సన్సిరీ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి రీజన్స్ చూద్దామండి. ఆన్ టైంలో మనకు రిజిస్ట్రేషన్స్, అలానే టైం ప్రకారం వర్క్స్ అనేవి కంప్లీట్ చేసిస్తారు. ప్లస్ ప్రైమ్ లొకేషన్లో ఇస్తారు ప్రాజెక్ట్స్. సన్సిరీ వారి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ చూద్దామండి. పామర్లో ఒక ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉంది, గంగూరులో మరో ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉంది, పొన్నేకల్లో మరో ప్రాజెక్ట్ రన్నింగ్ ఉందండి. చూస్తున్న ప్రాజెక్టు త్వరలో లాంచ్ అవబోతుంది. ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ లేఅవుట్స్లో ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన ఉన్నవాళ్ళు లొకేషన్ పరంగా చూసుకుంటే మనం ఒంగోలు, మార్కాపురం, విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో చూస్తామండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.